చందమామ కథ, మేకపిల్ల కథ. పోలవరంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతను తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ ఉండేవాడు. కుటుంబాన్ని పోషించడానికి అది సరిపోతుండేది. కానీ కాలం మారింది. వ్యవసాయం లాభదాయకంగా లేకపోవడంతో కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. ఒకసారి సంతలో ఒక వ్యక్తి మేకల వ్యాపారం చేసుకొని మంచి లాభాలు పొందుతున్నాడని తెలుసుకున్నాడు. మేకలు పెంచడం ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు అనే ఆలోచన సోమయ్యకు వచ్చింది. దాంతో వ్యవసాయాన్ని కొద్దిగా పక్కన పెట్టి మేకలను పెంచడం ప్రారంభించాడు. మొదట 4 మేకలతో ప్రారంభించిన అతని వ్యాపారం క్రమంగా పెరిగి 20 మేకల వరకు చేరింది. వాటిని పెంచి వారానికో మేకను అమ్ముతూ మంచి ఆదాయం సంపాదించసాగాడు. మేకలు పిల్లలు పెడుతూ ఉండడంతో వ్యాపారం మరింత పెరుగుతూ వెళ్ళింది. కొంతకాలానికి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత సోమయ్య విజయ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. విజయకు జంతువులంటే ఎంతో ప్రేమ. ఇంట్లో మాంసాహారం చేయకూడదనే నియమాన్ని కూడా పెట్టేసింది. తన భర్త చేస్తున్న మేకల వ్యాపారం ఆమెకు అస్సలు నచ్చేది కాదు. పాపం, ఆ మేకలు కూడా ప్రాణమున్న జీవులే కదా, అవి సంతోషంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత అనేది ఆమె సిద్ధాంతం. భార్యాభర్తలిద్దరి మధ్య ఈ విషయంపై చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉండేవి. కానీ విజయ చాలా ఓర్పుతో, ప్రేమతో భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. కానీ సోమయ్య మాత్రం తన వ్యాపారాన్ని వదులుకోలేకపోయాడు. ఒక రోజున పొరుగురు గ్రామాధికారి రేపటి రోజున తన ఇంట్లో జరిగే వేడుక కోసం లేత మాంసం కావాలని, నీ దగ్గరున్న ఏదన్నా మేకపిల్లని తీసుకురా అని సోమయ్యకు కబురు పెట్టాడు. మంచి బేరం, పొద్దున్నే మేకపిల్లని తీసుకెళ్లి వారికి ఇవ్వాలి అని సోమయ్య నిశ్చయించుకున్నాడు. ఈ విషయం తెలిసి విజయ మనసు కలత చెందింది. ఇంట్లో పెంచుతున్న మేకపిల్లల్లో ఒకటి ఆమెకు చాలా ఇష్టమైంది. అది కాస్త అంగవైకల్యంతో పుట్టింది. ఒక కంటి చూపు సరిగా ఉండదు. ఆ చిన్న మేకను బిడ్డలా పెంచేది విజయ. ఇప్పుడు దానిని నమ్ముతానని భర్త చెప్పడంతో ఆమె ఒప్పుకోలేకపోయింది. ఆ మేకపిల్ల మనకి బాగా అలవాటైపోయింది, దయచేసి దాన్ని వదిలేయి అని విజయ వేడుకుంది. ఇది వ్యాపారం, మరి అంత సున్నితంగా ఆలోచించకు, మన మనసు లొంగిపోతే వ్యాపారం ముందుకు సాగదు అని సోమయ్య భార్యకి తేల్చి చెప్పేశాడు. విజయ ఎంతో బాధపడినా భర్తను అడ్డుకోలేకపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామునే మేకపిల్లను తీసుకుని బయలుదేరాడు సోమయ్య. సాధారణంగా ప్రతిసారి సూర్యోదయం తర్వాతే సంతకు వెళ్లే సోమయ్య ఆ రోజు పెందలాడే బయలుదేరాడు. తక్కువ దూరంలో వెళ్ళడానికి అడ్డదారిని ఎంచుకున్నాడు. కాస్త చీకటి ఎక్కువగా ఉండడంతో అడుగులు వేయడమే కష్టంగా మారింది. దారిలో ఓ పాడుబడిన బావి ఉంది. తక్కువ వెలుతురులో అది సోమయ్యకి కనపడలేదు. తొందరపాటుతో నడుస్తూ కాలు జారి బావిలో పడిపోయాడు. ఒక్కసారిగా భయంతో గట్టిగా కేకలు పెట్టాడు. కానీ చుట్టూ ఎవరు లేకపోవడంతో అతని కేకలు వృధా అయ్యాయి. సోమయ్యతో పాటు వచ్చిన మేకపిల్ల బావి పక్కనే తిరుగుతూ నిరాశతో అరవసాగింది. తన యజమాని కోసం గట్టిగా అరుస్తూ అక్కడే ఉండిపోయింది. తెల్లవారేసరికి అటువైపు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఒక రైతు ఆ దారి గుండా వెళ్తూ మేకపిల్ల అరుపులు గమనించాడు. ఏదో తేడాగా ఉందే అనుకొని మరికొంతమందిని పిలిచాడు. అందరూ కలిసి వెళ్ళి బావిలోకి తొంగి చూశారు. లోపల సోమయ్య తన చేతులను పైకి చాచి నన్ను బయటికి లాగండి అంటూ కేకలేశాడు. తక్షణమే కట్టెలు తాళ్లు తెచ్చి అందరూ కలిసి అతన్ని బయటికి తీశారు. బయటికి వచ్చిన వెంటనే సోమయ్య మేకపిల్లను తన దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను దీన్ని చంపడానికి తీసుకెళ్తున్నాను, కానీ ఇది నేను బావిలో పడిపోయానని బాధతో అరుస్తూనే ఉంది, నన్ను కాపాడింది అని భావోద్వేగంతో చెప్పాడు సోమయ్య. మేకతో సహా ఇంటికి వచ్చి విజయకు జరిగిందంతా చెప్పాడు. ఈ మేకల వ్యాపారం ఇక వద్దు, మనం కొత్త జీవితం మొదలు పెడదాం. నీ మాట నిజమే విజయ, ఈ మేకపిల్లను మాత్రం జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటా, ఇది నా మొదటి సంతానం అంటూ మేకపిల్ల తలనిమిరాడు. మేకపిల్ల సోమయ్య వైపు ప్రేమగా చూసి అని అరిచింది. ఆ రోజు నుంచి సోమయ్య తన మార్గాన్ని మార్చుకున్నాడు. వ్యవసాయం మళ్ళీ మొదలుపెట్టి గేదెలను కొని పాల వ్యాపారం చేసుకోవడం ప్రారంభించాడు.
తన మార్పుకు కారణమైన మేకపిల్లను చూసి ఇది మనకు ఓ పాఠం నేర్పింది. జీవితం అనేది కేవలం లాభ నష్టాల కోసం కాదు, ప్రేమ కృతజ్ఞత కూడా ముఖ్యం అంటున్న భర్తను విజయ చిరునవ్వుతో చూసింది.